పెళ్లానుస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం. ఘనంగా లయాలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ 20వ వార్షికోత్సవం. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం వినుకొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని టీడీపీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా వినుకొండ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం టీడీపీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. దేదీప్యమానంగా వెలుగుతోందని, అందుకు పార్టీ కార్యకర్తలు తిరుగులేని పోరాటాలు, త్యాగాలే కారణమన్నారు. 43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. ₹2కే కిలో బియ్యం, పేదలకు పక్కా ఇల్లు, మహిళలకు ఆస్తి హక్కు, పెన్షన్ లాంటి అనేక సంక్షేమ పథకాలు, విప్లవాత్మక సంస్కరణలు టీడీపీ ప్రభుత్వంలోనే జరిగాయన్నారు. పట్నంలోని లయాలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు పాఠశాల 20వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. అనంతరం ఉగాది, రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ ఫాదర్ ప్రసాద్ మాట్లాడుతూ, లయోలా ఇంగ్లీష్ మీడియం పాఠశాల 2004లో ఫాదర్ ఏలియాస్ ఆరోగ్యస్వామి ప్రారంభించారు. అప్పటి నుండి ఎంతో మంది విద్యార్థులు విద్య అభ్యసించి ఉన్నత స్థాయిలో ఉన్నారని, మంచి క్రమశిక్షణ, ఉన్నత విలువలు పెంచే పాఠశాల అని, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు గల స్కూల్ అని, ప్రతి సంవత్సరము సైన్స్ ఫెయిర్, ఆటల పోటీలు, విజ్ఞాన మేళాలు, పోటీ పరీక్షలు, సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించే స్కూల్ అన్నారు. అదేవిధంగా బాల శౌర్య మాట్లాడుతూ ఉగాది, రంజాన్ పండుగల విశిష్టత వివరించారు. మత సమైక్యత నేడు చాలా ముఖ్యమని వివరించారు. వివిధ అంశాలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. Our students and members of the community, it is with immense joy and honor that I stand before you today to celebrate a remarkable occasion at Loyola English Medium School, Jeevalayam. We gather not only to commemorate our annual day, but also to warm embrace spirit of Ugadi and Ramzan. These celebrations represent of culture, faith and shared values that enrich our life and strengthen our community. As we reflect on these essence of Ugadi, we acknowledge this festival as a symbol of new beginnings and the arrival of spring. It signifies hope and renewal, motivating us to shed our past and embrace the future with optimism. The traditional dishes prepared during this occasion, with their sweet and sour flavors, remind us of the balance in life, joy and sorrow coexisting as we journey through our experiences. As we celebrate Ugadi, let us consider how we can embody the principles of freshness and enthusiasm as we approach our studies and interactions with one another. Equally, Ramzan holds profound significance for our Muslim brothers and sisters. This holy month is a time for reflection, prayer and compassion towards those less fortunate. రేపు ఉగాది మన స్కూల్లో ముందుగా ఉగాది చేసుకున్నాం. ఉగాది అంటే యుగం ఆరంభం, తెలుగు సంవత్సరాది షడ్రుచులతోటి రేపు ఉదయం మనము అన్ని రకాల షడ్రుచులు 6 రుచులు కలిగినటువంటి రుచులు తీసుకుంటూ ఉదయాన్నే దాన్ని మనం ఉగాది పచ్చడి అంటాం. షడ్రుచులు ఉంటాయి.
చేపు, వగరు, పులుపు, ఆ, కారం, తీపి ఇవన్నీ కలిసి ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటంటే సైంటిఫిక్ ప్రకారంగా ఇవన్నీ కూడా కొత్తగా వస్తుంటాయి కాబట్టి వాటిల్లో ఉన్నటువంటి దోషాలు పోవటానికి కలిసి తీసుకుంటాం. రెండవది కష్ట సుఖాలు ఏ విధంగా కలిసి ఉంటాయో ఈ రుచులన్నీ కూడా మనకు తెలియదు. ఒక్కసారి తీసుకునేటప్పటికి మన నోటికి అన్ని రుచులు కారం, ఎగురు అట్లానే జీవితంలో కష్ట సుఖాలు కూడా అట్లానే ఉంటాయని మన పెద్దవాళ్ళు మనకు ముందుగానే తెలియచేస్తూ ఈ ఉగాది రూపంలో తయారు చేసుకున్నారు. ఇక రెండోది మన మత సామరస్యత ముఖ్యం. బాగా చెప్పారు. రంజాన్ ఇది పవిత్ర మాసం. చంద్రమాన కాలజ్ఞానం ప్రకారం వాళ్ళు ఈ యొక్క 9వ నెలని రంజాన్ మాసం అంటారు. నెల రంజాన్ మాసం వాళ్ళకి. ఈ రంజాన్ మాసంలో మొదటి రోజు నుంచి వాళ్ళు ఒక్క పొద్దులు ఉంటూ ముఖ్యంగా ఇతరులకు సహాయం చేయటం, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఆదరణతో పలకరించుకోవటం అది మెయిన్ అక్కడ మనం తెలుసుకోవాల్సింది. పట్నంలోని వివిధ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ 49వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా విచ్చేసి జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల నేతృత్వంలో వినుకొండ నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వినుకొండ నియోజకవర్గం అభివృద్ధి బాటలో కూటమి ప్రభుత్వం తీసుకురావడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల్లో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. తద్వారా 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చే అనేక కార్యక్రమాలు ఈ భారతదేశంలోనే గతంలో ఎన్నిదో లేని విధంగా స్త్రీలకు ఆస్తి హక్కు, పక్కా గృహ నిర్మాణం, ₹100 కిలో బియ్యం, ఈ విధంగా అన్ని వర్గాలకి ప్రమాణమైన పథకాలు ప్రవేశపెట్టి వాటిని అమలుపరిచినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. మరి వారిని అనుసరిస్తూ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ 43 సంవత్సరాల్లో కూడా దరిదాపు 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా 7 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు, దాదాపు 27-28 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి అనేక రకాలుగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. మరి వారి ఊరు నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ప్రమాణంగా ప్రభుత్వం ముందుకు పోతామని పోలవరం పూర్తి చేస్తారు, రాజధాని నిర్మాణం పూర్తి చేస్తారు. అదేవిధంగా గోదావరి నీళ్లు మనకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో 3వసారి ఎమ్మెల్యే అయినటువంటి జీవి ఆంజనేయులు గారు ప్రభుత్వ చీఫ్ విప్గా ఉన్నారు. వారి నేతృత్వంలో వినుకొండ పట్టణం, వినుకొండ ప్రాంతంలో అందరూ కూడా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని, ఘాటూరు నిర్మాణాన్ని, అదేవిధంగా రామలింగేశ్వర గుడి నిర్మాణాన్ని, మరికపూడి జిల్లాల ఈ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసేదానికి సంసిద్ధులుగా ఉన్నారని తెలియజేస్తూ మరొక వ్యక్తి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు మనకి పనిచేసేటటువంటి లోనాయకులు టీడీఎల్పీ లీడర్గా ఉన్నారు. వారి నేతృత్వంలో కూడా జాతీయ స్థాయిలో అనేక పథకాలు చేసుకొచ్చి నేషనల్ హైవే చేస్తున్నారు. పద్ధతులు సెలవు వస్తూ ఉంది. అదేవిధంగా బ్రహ్మాండ నెలపాటు వస్తూ ఉంది. ఇలాంటి ప్రతి కార్యక్రమాలన్నింటి కూడా వారి విలువ నేతృత్వంలో మనం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పూర్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కృష్ణా గారికి, అదేవిధంగా ఆచార్య గారికి, ఆ కృష్ణ గారికి, గట్టుపల్లి కోటమరి వారికి, లాయర్ సీనియర్ లాయర్ సైదరావు గారికి, నూతన అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, మరి మా సురేష్ గారికి, ఇంకా కాళింగరాజు గారికి, అయ్యా పాల్గొన్నటువంటి మాయ గారు రమణ గారికి, ఇంకా పేరిన కోటసరావు గారికి, వారు ఈ విధంగా అందరికీ, నగేష్ గారికి, నూతన నాయకుడు అందరూ కూడా పేరున తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు, అభినందనలు. జీవి ఆంజనేయులు గారి నాయకత్వాన్ని బలపరుద్దాం, కృష్ణదేవరాయలు గారి నాయకత్వాన్ని బలపరుద్దాం, మన ఊరిని మనం అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నూజిళ్ల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద వినుకొండ నియోజకవర్గం గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో కళాకారుల సమస్యలపై స్థానిక తహసీల్దార్కి వివరించడం జరిగిందని వ్యవస్థాపక అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వర్లు తెలియజేశారు. ప్రధానంగా మండలానికి ఒక కళాకారుల కాలనీ కావాలని, సాంస్కృతిక విభాగ నిధులు కళాకారులకి కేటాయించాలని, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి దేవాలయాల్లో కళాకారులకు అవకాశాలు ఇవ్వాలని, కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఎక్కువ శబ్దాలతోటి మితిమీరిన డిజిబుల్స్ తోటి
వృద్ధులకు పిల్లలకు హానికరంగా మారిన డీజే సిస్టమ్ వల్ల పడేటువంటి ఇబ్బందులు తొలగించాలని కోరారు. అనంతరం కళాకారులు కూడా అవకాశాలు కల్పించాలని తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక తహసీల్దార్కి అందజేశారు. నూజెండ్ల మండల కళాకారులందరికీ కూడా నమస్కారాలు. అలానే పూర్వం నుంచి కూడా ప్రతి గ్రామంలోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి టౌన్లోనూ కూడా ఉన్న కళాకారులు చాలామంది ఉన్నారు. ప్రభుత్వం తరపు నుంచి కానీ వేరే విధంగా కానీ కళాకారులకి ఏ లబ్ధి పొందలేదు. కాబట్టి ఇప్పుడైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి కళాకారులకి మండలానికి ఒక కళాకారుల కాలనీ ఏర్పాటు చేయాలి. అలానే కళాకారులకి పెన్షన్ ఏర్పాటు చేయాలి కళాకారులు. కానీ అలానే పెన్షన్ తర్వాత అలా వచ్చి ఇంకా దేవాదాయ శాఖలో ఉన్నటువంటి గుళ్ళల్లో కళాకారులకి కళా ప్రదర్శనలు కల్పించాలి. డీజేల మీద కళాకారులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ డీజే పెట్టుకున్నా సరే కళాకారులు అందరికి కూడా పని కల్పించాల్సిందిగా కోరుతున్నాము. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పట్నంలోని సురేష్ మహల్ రోడ్డులో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా విచ్చేసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మోటమర్రి వెంకట నరసింహారావు, పువ్వాడ కృష్ణ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. 43వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. మన ప్రపంచ పటంలో తెలుగు జాతి గర్వపడేలా చేసినటువంటి మహానుభావులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాడు పేదల పాలిట పెన్నిది. అందరూ ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు ప్రతి ఆడపడుచులు సమానంగా సమాజంలో తల ఎత్తుకునేలా అందరూ గౌరవంగా ఉండాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈరోజు 43వ సంవత్సరంలో అడుగుపెట్టేటువంటి సందర్భంగా తెలుగు జాతి ప్రజలందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశీస్సులతోటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాడు వినుకొండ నియోజకవర్గంలో గౌరవనీయులు మా చీఫ్ విప్ గారు అయినటువంటి జీవీఎస్ ఆంజనేయ గారి నాయకత్వంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు గారు ఈరోజు 8వ వార్డులో మా పువ్వాడ కృష్ణ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో రాత్రే కొత్త జెండా కట్టుబడి చేసి ఈరోజు ఘనంగా ఈ వార్డులో గర్వంగా తల ఎత్తుకునేటువంటి ప్రతి కార్యకర్త ఎత్తుకునేటువంటి గర్వంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మేము జెండాని ఈరోజు ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా తెలుగుదేశం వినుకొండ ప్రజలందరికీ కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 8వ వార్డులో పువ్వాడ కృష్ణ ఇన్ఛార్జి ప్రెసిడెంట్ అయిన నాగాచార్య ఆధ్వర్యంలో ఈరోజు ఈ 43వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన మాజీ ఎమ్మెల్యే గారైన మక్కిన మల్లికార్జున గారు ఈ కార్యక్రమానికి వచ్చి జెండా వందనం చేసినాడు. అలాగే ఈ కార్యక్రమానికి పెద్దలు, పార్టీ నాయకులు, మోటమర్రి నరసింహారావు, మణికంఠ వీళ్ళందరూ వచ్చారు. ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా చేసినందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ దేశంలోనూ మన రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ దేశానికి మన రాష్ట్రానికి వరగబెట్టిందేం లేదని, దేశం యావత్తు అప్పుల ఊబి కూరుకొని పోయిందని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, మతోన్మాద విధానాలపై విస్తృత ప్రచారం గావిస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ వినుకొండ పట్టణంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇంతటితో వినడానికి సమాప్తం. తిరిగి రేపటి వెల్లారస్లో కలుసుకుందాం. నమస్కారం.